అయితే ఇక్కడ ఇంకొకటి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమ పెడదామా వద్దా అన్న కొన్ని డైలమాలో ఉన్న పరిశ్రమలు ప్రత్యేక హోదా ప్రకటించినట్లయితే ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తాయి కదా. ప్రత్యేక హోదా అనేది అది ఒకప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్లకి, అదే ఇంక్లూడింగ్ హిమాచల్ 11 రాష్ట్రాలకి, ఆ 11 రాష్ట్రాలకి ఇచ్చినాక ఎట్లా ఇచ్చారు? టైం టు టైం 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత యూపీఏ ప్రభుత్వమే, అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమే, అప్పుడు ఈ ప్లానింగ్ కమిషన్తో దాని మీద ఒక స్టడీ చేయించారు. ఏంటంటే ఇది ఇవ్వటం వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఎంత ఇన్కమ్ ఫోర్గో అయ్యారు. ఈ స్టడీ చేసి వాళ్ళు రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే 1:4, అంటే నీకైన ఉపయోగానికి ఓ మనిషికి ఉద్యోగం వచ్చింది, ఆ రోజులకి బిఫోర్ 14 యావరేజ్ 7-8 ఉంటుంది నెలకి, సంవత్సరానికి 1,00,000, కానీ 4-5 లక్షలు ఫోర్గో అయ్యారు. అంటే ఇక్కడ అన్నీ తయారు చేసుకుని అక్కడ ఏదో ర్యాపర్ చుట్టి మొత్తం అదంతా అక్కడ క్లెయిమ్ చేసుకుని ఇది ఎక్సైజ్ డ్యూటీ చేశారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఇక నో మోర్ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ 5 years టు ఎనీ స్టేట్. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకుంది, ఎన్డీఏ కాదు. అది ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పి ఇది సాధ్యం కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇవాళ దాని బదులు ఓ ప్యాకేజీ, దాని 20-25 కోట్లు అది కావాలంటే ఆ ప్యాకేజ్ ఇద్దామని దానికి ఒప్పుదలలు కూడా అయిపోయినాయి. రాష్ట్రం ఒప్పుకుంది, అసెంబ్లీ తీర్మానం చేసింది, ధన్యవాదాలు చెప్పింది. అయితే అది ఇంప్లిమెంటేషన్లో చాలా నామ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అని అన్నారు. కాబట్టి ఇవాళ అటువంటి నామ్స్ ఈజీ చేద్దాం, చేసి దాన్ని ముందుకు తీసుకెళ్దాం. కాబట్టి మళ్ళీ ఊరికే ఏది జరగంది మాట్లాడతా అది. అయితే ఈ స్పెషల్ ప్యాకేజ్ అనేది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ కొనసాగింపుగా జరగడానికి, ప్యాకేజ్ రావడానికి ఏపీ బీజేపీ నేతలు ఎంతవరకు కేంద్రం మీద తెచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు ఏం చేయక్కర్లా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంతే. నీకు సమస్యలు ఉన్నాయి, అక్రాస్ ద టేబుల్ కూర్చుని ఇదిగోనండి ఇది చేయాలంటే నాకు ఇబ్బంది ఉంది అంటే దాన్ని ఎలా రిలాక్స్ చేయాలో చూస్తారు, చేసి అల్టిమేట్గా ఇద్దామనుకుంది ఇస్తారు. పైగా రెండు ఒకే ప్రభుత్వం కాబట్టి పెద్ద ఇబ్బంది అసలు ఏమి ఉండదు దాని గురించి.